హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. సో చెరువుగట్టుకి వెళ్తున్నాం ఈరోజు. ఎందుకంటే మా వరలక్ష్మికి అడిగితే మా వరలక్ష్మి నేను రాలేను అన్నది. తర్వాత నేను చైతన్యనగర్ దగ్గర నుంచి లిఫ్ట్ అడిగితే ఒక అంకుల్ అయితే ఇచ్చిండు. మెదాని వరకు వెళ్తాను, నీకేమన్నా వెళ్తావు అక్కడి వరకు అంటే, లేదు మా బావ వస్తాడు అరమైసం అదేంది చంద్రానగుట్ట దగ్గరికి అంటే, సరే అని అక్కడి వరకు డ్రాప్ చేసిండు. అక్కడ నుంచి మా నాన్న ఎల్బీ నగర్లో సెక్యూరిటీ గార్డు. సో మా నాయనని చూస్తుర్రా, మా నాయన ఇట్లా కూర్చోండు. నేను అనుకున్నా మా నాయన కాదేమో అని అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్తే మా నాన్న చెప్పాలనుకున్నా కానీ సెక్యూరిటీ గార్డ్ చెప్పానంటే సరే కానీ బాగా చేస్తుండు, మనం ఖాళీగా ఉన్నాయంటే నేను చెప్తా అప్పుడు వచ్చి జాయిన్గా. సరే జీతం ఏమి ఇస్తారు డాడీ అంటే, 17,000 ఇస్తారా, ఇంకా నైట్ డ్యూటీ ఉంటుంది, డే డ్యూటీ ఉంటుంది, 15 రోజులు అట్టు ఉంటే 15 రోజులు ఇట్టు ఉంటుంది అంటే, సర్లే నాయన చూస్తా అని చెప్పిన తర్వాత మేమేం చేసినామంటే, ఆఫ్టరు 2 అవర్స్ వ్యాన్లోనే కూర్చున్నాం అబ్బా. శనివారము 3:50కి స్టార్ట్ అయింది అమాస. సో ఇంకా మేము అట్లే కూర్చున్న తర్వాత 5:30 వరకు వాడు వెళ్ళలేదు వ్యానోడు. అన్న ఫుల్ అయితేనే వెళ్తా అన్నాడు. సరే భయ్ అని బస్సు ఎక్కి దిగే లోపలికి ఏమో 6:30 అయింది. సో ఇలా మా బావ ఉండి వడ తిందాం రా అని అనిండే. సరే బావా అని వడ తినేసి ఇంకా ఆటో ఎక్కినాం. మా బావవి ఈసారి నేను నడవలేనురా, నా వల్ల కాదు అంటే, సరే బావ ఆటో ఎక్కుదామని ఆటో ఎక్కిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కేసిన, ఆయాసం వస్తుంది. పోయినసారి నాకు ఘోరంగా కొద్దిగా ఇంకా మా బావ ఉండి నేను ఆటోలో వస్తా అంటే నేను నడుచుకుంటా మీదకి వెళ్ళిపోయినా. సో ఫ్రెండ్స్, అట్లా ఆయాసం అయితే విపరీతంగా వస్తుంది. దర్శనం అయితే అయిపోయింది, మీదకి వచ్చేసిన. అప్పటికి ఇంకా ఆటో రాలేదు. సో ఆటో ఎక్కడ వచ్చి బాగా ఇబ్బంది పడతాడేమో అని స్పీడ్గా అయితే వచ్చిన, కానీ ఎక్కువ ఆయాసం వచ్చింది. సో ఇంకొద్దిగా బక్కగా కావాలని అనుకుంటున్నాను. సరే నెక్స్ట్ టైం చూద్దాము. సో బయటికి మీదికి ఎక్కిన తర్వాత ఇట్లా అందరు నిలబడ్డారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు చెప్తారంట. మనకైతే అదంతా నా భరోసా అయితే లేదు. సో ఇంకా మా బావ కోసం అయితే కిందికి వెళ్తున్నా. అక్కడి వరకే ఆటో అలో, ఇక్కడ అవలో లేదు. సో రారేమో అనుకున్న పబ్లిక్, అమ్మో చాలా మంది వచ్చారు. మా బావ ఉండి జర కాలు నొప్పులు ఉన్నాయి, నా వల్ల కాదు అంటే, సరే నేను మెట్ల నుంచి అయితే వచ్చిన. సో అది ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ గుండం, ఇది గుండంకి వెళ్ళి స్నానం చేసుకొని అయ్యవారికి దర్శనం చేసుకోవాలి. మీద ఉన్న చూడు ఆడ ముంగడ కనిపిస్తుందో అది దర్శనం దారి. చెప్పలేము, ఒక్కొక్కసారి 50 రూపాయల టికెట్ ఉంటుంది, ఒక్కొక్కసారి 10 రూపాయల టికెట్ ఉంటుంది. చాలా వరకు మీరు ఏ టికెట్లో వెళ్తారో కింద కామెంట్ చేయండి. ఇంకొంచెం రొటేషన్ అయితే అవుతుంది. ఇది ఒక హైలైట్ విషయం కదా, ముందే ఏం లేకుండా ఇప్పుడు జర పర్లేదు అనిపిస్తుంది భయ్య. సో ఫ్రెండ్స్, పడుతుందా? చాలా రోజులైంది మా బావ ఉండి ఇట్లా ఫ్రెష్ అప్ చేసేది అంటే స్నానం చేసుకొని బయటికి వెళ్ళిండు. సో నేను అనుకున్నా ఇక బావ నేను కొద్దిసేపు ఆడుకుంటానంటే నుండి అప్పుడే వాటర్ స్పెషర్ అనేది ఓపెన్ అయింది. నా లక్ అనుకోండి, ఇంకొద్దిసేపు ఈత కొట్టినాను. సో మీరు ఇలా అయితే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా దర్శనం అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే స్నానం చేసేసుకొని ఇంకా వెళ్ళాలి కదా. టైం వచ్చి 7:10 అవుతుంది. 7:10కి స్టార్ట్ అయినాము. సో మేము ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతాం అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, చెరువుగట్టుకు రావాలంటే ఒక పాల ప్యాకెట్ 20 రూపాయలు, విభూతి 10 రూపాయలు, అంతకుమించి ఏం లేదు. మిగతా వాళ్ళు ఏంటంటే టెంకాయలు అవన్నీ తెస్తుంటారు. ఇట్లా క్యూ లైన్, ఇది 10 రూపీస్ లైను, అవతల సైడ్ 50 రూపీస్ లైన్ ఉంటుంది. సో ఇది తెలియని వాళ్ళకి ఒక మంచి ఉదాహరణ. కొంతమంది ఏమో ఆ కట్ట అట్లనే వదిలేసారు. సో మా బావ ఉండారు, ఈ కట్ట అందరికి ఇబ్బంది అవుతుందిరా, ఈ కట్ట మొత్తం చేంజ్ చేసి సెట్ చేద్దాం రా అంటే, సరే బావ అని కట్ట మొత్తం తీసుకొని ఒక లెవెల్ చేసి మీదికైతే వచ్చామబ్బా. చూడండి, ఇదే చెరువుగట్టు శివయ్య. సో చాలామంది ఇక్కడే పాలాభిషేకము, విభూది, కొబ్బరికాయవి తెలియని వాళ్ళు కొబ్బరికాయవి ఇక్కడే కొడతారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, పాలు విభూతి ఆయనకి సమర్పిస్తే చాలు, ఆయన కోరిన కోరికలు తీర్చే గొప్పవాడని నేను అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే నాకు తెలిసిన
ఆయన దాయ లేనిదే చీమైనా కుట్టదని అంటుంటారు కదా పెద్దలు. సో ఫ్రెండ్స్, ఇంకా ఆయన అయితే దర్శనం చేసుకొని కింద జడజ లింగేశ్వర స్వామిని అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ అయితేనేమో ఫ్రీ, అటు సైడ్ ఏమో 50 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఈ కొండ మొత్తము కొద్దిగా కనిపించకపోయేది జడజ లింగేశ్వర స్వామిది. ఇప్పుడు ఆ కొండని మొత్తం అరగొట్టి కనిపించేటట్లు చూపించారు. కానీ చాలా అంటే చాలా బాగుంది. సరే, లాస్ట్కి అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి అయితే విజిట్ అయినాను. సో ఎందుకు అంటే అందరినీ టచ్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు అయితే అమ్మవారిని టచ్ అయ్యి వెళ్దామని అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం అందరూ ఆ శివయ్యని దర్శనం చేసుకొని కిందికి వస్తారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీద ఎట్లా వెళ్ళారు, జడ్జలింగేశ్వర స్వామిని టచ్ అయ్యారు, దాని తర్వాత రేణుకెళ్ళమ్మని, కాలభైరవుణ్ణి, అందరినీ ఇలా దర్శనం చేసుకుంటే మీకే మంచిది కదా అని ఒక సజెషను. సో తర్వాత భయ్య నేను బిజీ ఉన్నానంటే నేనేం చేయలేను భయ్య, ఓకేనా. నా సజెషన్ అయితే ఇస్తున్నాను. ఇక మా బావుండి తినే టైంకి ఒక ఆమె ఉండి రమణ మహర్షి గురించి నీకేమైనా తెలుసా అని అడిగితే, రమణ మహర్షి మహా గొప్పవాడు. అయితే రాత్రి రమణ మహర్షి గురించి కొద్దిగా 4:30 అవుతుంది చూడండి, ఎంతమంది ఇంకా వస్తారు కానీ తగ్గుతలేరు జనము. మేమైతే ఇంటికి వెళ్తున్నాము, మనది అయిపోయింది. అయితే ఒక అక్క వాంతింగ్ చేసుకునేకి వచ్చింది, వాంతింగ్ చేసుకుంది. సో ఆమె కోసం అయితే అందరం ఆగిపోయినాం. ఇంటికి పోవాలి. ఇంటికి పోయిన తర్వాత వరలక్ష్మి ఏమంటారు, కాఫీ చాయ్కి వచ్చినాం. ఇంకేం చేద్దాం, అప్పుడప్పుడు అవుతుంటుంది. మొత్తానికైతే ఇంకా మా డాడీ దగ్గరికి వచ్చిన. ఈరోజు నిన్నైతే దర్శనం చాలా మంచిగా అయింది. నిద్రపై మంచిగా కడుపు నిండా అనుకున్నా. ఈరోజు పనికి వెళ్ళాలి. ఓకే నా ఫ్రెండ్స్, నైట్ అయితే వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఆడ పాటలు సాంగ్స్ రావడం వల్ల. అందరికీ వీడియో ఇంకొద్దిసేపులో అప్లోడ్ అయితే చేసేస్తా. ఇంకా వరలక్ష్మికి పోయి అడిగిన, ఏం చేస్తున్నావు అంటే అరికలు ఉప్మా చేస్తున్నా అన్నది. సరే సరే ఇక మా డాడీ వస్తుండే. ఇక మా డాడీ అంటే దీంట్లో సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు మా డాడీ. ఇంటికి వచ్చేసినాము. చంద్రగుట్ట దగ్గర ఉన్నా. ఇంటికి వెళ్ళేప్పటికి ఇంకో 1/2 అవర్ కావచ్చు. ఇక గోశాలకు వచ్చి అక్కడైతే పాల ప్యాకెట్ కోసం అయితే వెళ్ళాను. ఆల్రెడీ వరలక్ష్మికి అడిగితే వరలక్ష్మి ఉండి నాకు పాల ప్యాకెట్ ఇంట్లో పాలు అయిపోయినాయి, పాలు తీసుకొని రా అని అంటే సరేలే అని గోమాతని దర్శనం అయితే చేసుకొని పాల ప్యాకెట్ అయితే మ్యాక్సిమం ఇట్లే ఆవు పాలే వాడతాను. మా వరలక్ష్మి నన్ను చూడగానే ఎక్కడ లేని ఆనందం భయ్య. సో వీడియో ఎండ్ వరకు ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా చందన ఈరోజు మా వరలక్ష్మి దగ్గర స్టే చేసింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. సారీ ఎవ్రీవన్.